తిరుమలలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి ఏర్పాటైనటువంటి ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు, సిఐడి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి ఇద్దరు, కేంద్రానికి సంబంధించినటువంటి ఆహార విభాగానికి సంబంధించి ఒకళ్ళు, మొత్తం 5గురితో కూడినటువంటి బృందం రంగంలోకి దిగింది. తిరుమలలో పర్యటించబోతోంది. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసు మీద పూర్తిస్థాయి విచారణ చేపట్టబోతోంది ఈ సిట్ బృందము. విచారణ చేసి సిబిఐ డైరెక్టర్కి నివేదిక ఇవ్వబోతోంది. 4 బృందాలకు ఏర్పడి కల్తీ నెయ్యి కేసు మీద విచారణ చేయబోతున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ను కూడా పరిశీలించబోతున్నారు. తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించబోతున్నారు. లడ్డీ తయారీలో పాల్గొనేటటువంటి శ్రీ వైష్ణవులు కూడా ప్రశ్నించబోతున్నారు. మెయిన్ అక్కడ వాళ్ళకైతే చిన్నపాటి కల్తీ, అంటే నెయ్యిలో డాల్డా కలిసినా సరే వెంటనే వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ స్మెల్ని చూసేసి తీసేయమంటారు. అలాగా ఎన్నోసార్లు తీసి పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు.